అందరూ నమస్కారం. మనకి సీజనల్గా మన శరీరతత్వాన్ని బట్టి మనకి ఏమి ఇబ్బందులు వస్తాయో దానికి ప్రివెంటివ్గా మనకి అంటే రాకుండా ఉండడానికి, ఆ సీజన్లో మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి చాలా రకాల ఆకుకూరలని మనకి మన పూర్వీకులు కనిపెట్టారన్నమాట. అలాగే ఇప్పుడు శీతాకాలం జలుబు మిగతా సీజన్ అంతా బాగుంటుంది, ఓన్లీ శీతాకాలం లాగానే ముక్కు కారిపోతుంది అనుకోండి, జలుబు దగ్గు ముక్కు కారిపోతుంది అనుకోండి, అలాగే ఏం చేస్తారు, అవిసాకు కూర పెడతారు. శీతాకాలం స్టార్ట్ అవగానే అవిసాకు కూర కానీ, అవిసె పువ్వులు కూర కానీ. అవిసె పువ్వులు కూర ఏంటంటే ఇది మన చేదుగా ఉంటుంది, అందుకని ఈ పువ్వుల్లో ఈ మధ్యలో ఇది తీసేస్తారు, ఓన్లీ రేకులు మాత్రమే. ఈ తొడుగు తీసేస్తారు, ఈ కాండం తీసేస్తారు, ఓన్లీ రేకులే. రేకులు ఎందుకంటే కొంచెం చేదు తక్కువ ఉంటాయి, ఇది తినడం వల్ల నష్టం ఉండదు, కొంచెం గట్టిగా ఉంటుంది, చేదు ఎక్కువ ఉంటుందని ఇది తీసేస్తారన్నమాట. తీసేసి ఈ పువ్వులతో కూర వండుతారు. కూర వండి తింటే ఆ సీజన్లో ఒకసారి తిన్నారనుకోండి, ఇంకా ఆ సీజన్ అంతా మీకు ముక్కు కారడం, జలుబు, దగ్గులు ఇంకేమన్నమాట. అలాగా మనకి సీజనల్గా మనం ఆ సీజనల్గా వచ్చే వాటి నుంచి బయటపడడం కోసం ఆహారంగా మనకు 3 రకాల పరిష్కారాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే అవిసె పువ్వులు కూర వండుకు తింటే ఈ శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గులు రాకుండా ఉంటాయి, ఉన్నా తగ్గుతాయి అన్నమాట. మనకి నోట్లో పొక్కులు వస్తుంటాయి, పెదాల మీద లోపల నోటిపోతుంటాం, పొక్కులు వచ్చి పుళ్ళు పడిపోతాయి. పడిపోయి ఇంకా చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. అది 3-4 రోజులు ఉండి పోతుంటాయి ఆటోమేటిక్గా. మందు వేసినా 3 రోజులు పోతాయి, అయిపోయినా 3 రోజులు పోతాయి. ఇక దానికి చాలామంది ఇంక అలవాటు పడిపోయి వదిలేస్తారు, ఇంకా 3 రోజులు ఉంటుంది పోద్దులే అని దానికి భరాయించేస్తారు అన్నమాట. మామూలుగా ఏంటంటే డాక్టర్స్ ఏం చెప్తారు, డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల అలా వస్తుందని చెప్తారు అన్నమాట. దానికి మన వాళ్ళు పూర్వం చక్కగా పరిష్కారం ఏంటంటే అవిసె పువ్వులు, ఈ రేకులు, ఈ తొడుగుని తీసేసి మధ్యలో కాడ తీసేసి ఈ రేకుల్ని నేతిలో వేయించి కూర వండుతారు అన్నమాట అండి. అది రాత్రికి తిన్నారనుకోండి, పొద్దునకి పుళ్ళు పోతాయి, అంత స్పీడ్ రెమెడీ అనమాట. అలాగే అవిసె పువ్వులు నేతిలో వేయించి తింటే ఆ నోటి పుళ్ళు నోటిపోతా పోద్ది అనమాట. రాత్రి తింటే పొద్దున్న తగ్గిపోతాయి, అలా తినచ్చు. మనకి ఇప్పుడు చాలామందికి పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందరికి సైటు, కంటి చూపు ప్రాబ్లం. అంటే కంటి చూపు మందగించడంలో చాలా కారణాలు ఉంటాయి, చాలా రకాల కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా సాయంత్రం డిమ్ లైట్లో చూడలేరు అనమాట. సాయంత్రం అయ్యేటప్పటికి కనబడదు, రేచీకటి అంటాం మామూలుగా అయితే. ఆ రేచీకటికి ఏం చేసేవారంటే పూర్వం ఈ అవిసె పువ్వులు ఈ కాండం తీసి ఓన్లీ రేకులు నేతిలో వేయించి తింటారన్నమాట. అలా కొంతకాలం తింటే వాళ్ళకి ఆ రేచీకటి తగ్గుద్ది అనమాట అండి. అలా పూర్వం తినేవారు. ఆ రేచీకటికి ఎప్పటికీ చెప్తారు, గ్రంథాలు కూడా గురించి రాశారన్నమాట అండి. మామూలుగా అవిసె చెట్లు ఎక్కడ ఉంటాయి, తమలపాకు తోటలు ఎక్కడ వేస్తారో అక్కడ తమలపాకు తీగ పాకడం కోసం ఈ అవిసె చెట్లు వేస్తారు. ఎందుకంటే తిన్నగా ఒకే కాండం వచ్చి పొలాలు లేకుండా, చెలవల పొలాలు లేకుండా తిన్నగా వెళ్ళిపోతుంది అనమాట. అందుకు తమలపాకు కూడా అలా వెళ్ళుకుని పైకి వెళ్ళిపోతుంది. అందుకని తమలపాకు తోట వేయాలంటే ముందు అవిసె తోట వేసి అందులో తమలపాకు మొక్కలు వేస్తారు అనమాట. అలాగే ఎక్కడైతే తమలపాకు తోటలు ఉన్నాయో అక్కడ అవిసె చెట్లు పుష్కలంగా ఉంటాయి మనకి, అక్కడ తీసుకోవచ్చు అనమాట. అలా రేచీకటికి అవిసె పువ్వుల నేతిలో వేయించి తింటే ఆ రేచీకటి తగ్గుద్ది అనమాట. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి, నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి, కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి. ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. ఇకమండి మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవ బలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి, మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి, చాలా బాగా మందులు పనిచేసాయండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 డిస్కులు దెబ్బతిని ఉన్నాయి.
అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వర గారిని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.